రక్షకుడును అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ఉదయకాల ధ్యానమునకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని యొక్క వాక్యమును ఉదయకాలం అందే మనం వినడం, ఆ మాటలను దినమంతటికి మన జీవితంలో అప్లై చేసుకోవడం దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప భాగ్యం. అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం. ముందుగా ప్రార్థనతో మన మెడిటేషన్ స్టార్ట్ చేసుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా దేవా, మా రక్షక, ఈ మార్నింగ్ మెడిటేషన్లో థెసలోనియన్స్కి హౌ టు వాక్ అ వర్దీ లైఫ్ని గురించి అపోస్తలుడు పౌల్ మాట్లాడుతున్న సంగతులను మేము ధ్యానించుచుండగా మా ప్రతి ఒక్కొక్కరితో మీరు మాట్లాడమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. Praise God, and once again I would like to welcome you in the holy name of our Lord and Savior Jesus Christ. A walk that pleases God. దేవుని సంతోషపెట్టే ఆయన యందలి నడక, ఆయన మనలను పిలిచిన దానికి మనం ఆయనను ఏ విధంగా సంతోషపరచాలో అది మనం నేర్చుకోవాలి. దాని విషయమై అపోస్తలుడు పౌల్ చాప్టర్ 4 ఆఫ్ ఫస్ట్ థెస్సలోనియన్స్లో బోధిస్తూ ఉన్నారు. మొట్టమొదటిగా ఈ 3 అధ్యాయాలలో యూజువల్గా ఫస్ట్ పార్ట్ ఆఫ్ ఎనీ ఎపిసోడ్ రిటన్ బై అపోస్తలుడు పౌల్ ఈజ్ అబౌట్ ది డాక్ట్రిన్, క్రిస్టియన్ డాక్ట్రిన్ని గురించి మాట్లాడతాడు. అయితే తన యొక్క పర్సనల్ ఇష్యూస్ని గురించి ఈ ఫస్ట్ 3 చాప్టర్స్లో థెసలోనియన్స్కి రాస్తున్నాడు. కాంట్రాస్టింగ్గా 4-5 అధ్యాయాలలో హీ ఈస్ కాలింగ్ అస్ టు హోలీనెస్ని గురించి మాట్లాడుతున్నాం. పరిశుద్ధత కొరకైనా, లేదు అంటే దేవుడు మనలను పిలిచిన పిలుపు పరిశుద్ధత కొరకు పిలిచారు అని బోధిస్తూ ఉన్నాడు. సో మనం ఈ 4వ అధ్యాయంలోనికి వచ్చినప్పుడు, మెట్టుకు సహోదరులారా, మేము ప్రభువైన యేసు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞను మీరు ఎరుగుదురు కాగా, మీరు ఎలాగూ నడుచుకొని దేవుని సంతోషపరచవలనో మా వలన నేర్చుకొనిన ప్రకారం మీరు నడుచుకొనిచున్నారు. మనందరం కూడా అనుకుంటూ ఉంటాము, దేవుని మార్గంలో నడుస్తున్నాం, ఆయన ఆజ్ఞానుసారంగానే జీవిస్తున్నాము అని. కానీ మన జీవితాలను మనం వాక్యపు వెలుగులో పరిశీలన చేసుకున్నప్పుడు పరిశుద్ధాత్ముడు మనలను అనేకమైన అంశాలలో హెచ్చరిస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మ నడిపింపుతో దైవవాక్యమును మనం ధ్యానం చేసినప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్న అనుభవాన్ని పొందగలుగుతాం. సో ఆ విధమైన ఎక్స్పీరియన్స్తో మనం దేవుని వెంబడించే వారంగా ఉంటాం. ఈ ఫస్ట్ 2 వర్సెస్లో చాప్టర్ 4లో జనరల్ ఇన్స్ట్రక్షన్స్ని గురించి మాట్లాడుతున్నాడు. అనగా సాధారణమైన హెచ్చరికలను ఇచ్చిన తర్వాత 3వ వచనం నుంచి నిర్దిష్టమైన ఉపదేశాన్ని, అనగా స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ని ఇస్తూ ఉన్నాడు. 3-8 వచనాల వరకు సెక్షువల్ ప్యూరిటీని గురించి మాట్లాడుతున్నాడు. సెక్షువల్ ప్యూరిటీ. 9-10 వచనాలేమో సహోదర ప్రేమను గురించి మాట్లాడుతున్నాడు పౌల్. 11-12 వచనాలలో మర్యాదగా నడుచుకొనుటను గురించి మాట్లాడుతున్నాడు. ఆర్డర్లీ లివింగ్, సెక్షువల్ ప్యూరిటీ, బ్రదర్లీ లవ్ అండ్ ఆర్డర్లీ లివింగ్. ఈ 3 అంశాలను మొదటి 12 వచనాలలో మాట్లాడుతున్నాడు. స్వభావరీత్యా మనుషులందరూ కూడా తమ యొక్క హృదయ వాంఛలను, లేదు అంటే శరీర సంబంధమైన కోరికలను తీర్చుకోవడానికే జీవిస్తూ ఉంటారు అని ఎఫీషియన్స్కి అపోస్తలుడు పౌల్ రాస్తున్నప్పుడు 2వ అధ్యాయం 3వ వచనంలో చెప్తున్నాడు. చాప్టర్ 2 and verse 3 ఆఫ్ ఎఫీషియన్స్. మీ అపరాధములు, let us see third one. వారితో కలిసి మనందరము శరీరం యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుచు.
శరీరం యొక్కయు మనస్సు యొక్కయు కోర్కెలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధంగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. ఆ విధంగా స్వభావ సిద్ధంగా దేవుని యొక్క ఉగ్రతకు పాత్రులమైన మనలను దేవుడు పరిశుద్ధులనుగా చేశాడు. అందుకే 4వ వచనం అంటున్నాడు, అయినను దేవుడు కరుణా సంపన్నుడయ్యుండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించను. దిస్ ఈస్ అవర్ పొజిషన్ రైట్ నౌ. మన అపరాధముల నుంచి, మన పాపముల నుంచి ఆయన ప్రేమ చేత క్రీస్తుతో కూడా బ్రతికించాడు, మనలను బ్రతికించాడు. సో ఈ స్వభావ సిద్ధమైన మనస్సు ప్రతి మానవునిలోనూ ఉంటుంది. దానిని మనం ప్రతిరోజు దేవుని యొక్క మాటల చేత, మనం ఆయన యొక్క మాటల వెలుగులో మన జీవితాలను పరిశీలించుకొనుట చేత దేవునికి అనుగుణమైన నడతను కలిగిన వారంగా ఉంటాం. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ద వాక్ దట్ ప్లీజెస్ గాడ్. దేవుని సంతోషపరిచే విధంగా ఒక క్రైస్తవుడు జీవించడం అంటే ఇదే. రోమీలకు రాస్తూ 8వ అధ్యాయంలో అపోస్తలుడు పౌలు చెప్తున్నాడు, ఇవి చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ ఆఫ్ డాక్ట్రిన్. వీటిని మనం సరైన రీతిలో పరిశీలన చేసినట్లయితే దేవుని యొక్క మనస్సును మనం అర్థం చేసుకోగలుగుతాం. 8వ అధ్యాయం 5వ వచనం, శరీరానుసారులు. మనం శరీరానుసారులమా ఆత్మానుసారులమా? ఇప్పుడు మనం చదువుకున్నాం కదా ఎఫెసీయులకు రాసిన పత్రికలో, మనలను క్రీస్తుతో కూడా దేవుడు బ్రతికించినప్పుడు మనం శరీరానుసారులం ఏమాత్రం కానే కాదు. అయితే ఇక్కడ 5వ వచనంలో అంటున్నాడు, శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు. సో దేని మీద మనం మనస్సు ఉంచుతున్నాం? రక్షణ పొందిన తర్వాత మన మనస్సు శరీర సంబంధమైన విషయాల మీద ఉంటుందా, ఆత్మ సంబంధమైన విషయాల మీద ఉంటుందా? పరిశీలన చేసుకోవాలి కదా. ఇంకా మనం శరీరానికి కావలసిన వాటన్నింటినీ, గ్రాటిఫికేషన్, ద డిజైర్స్ ఆఫ్ ద ఫ్లెష్, శరీర కోర్కెలను తీర్చుకొనుటకు మనం జీవించుచున్నట్లయితే మనల్ని శరీరానుసారులను పిలవడమే కరెక్ట్. పరిశుద్ధాత్మ మనకు బోధించుచున్న దానిని బట్టి మనం జీవిస్తూ ఉంటే ఆత్మానుసారంగా జీవించుచున్నట్టు. ఈ ఉదయకాలమందు మన హృదయములను మనం పరిశీలన చేసుకుందాం. దేనిని అనుసరించి మనం నడుస్తున్నాం? ఇప్పుడు అంటాడు, శరీరానుసారమైన మనస్సు మరణం. ఒకవేళ మనం శరీరానుసారంగా జీవిస్తూ ఉంటే అది మరణమునకు దారితీస్తుంది. సో వీఆర్ నాట్ లివింగ్. క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించాడు అని మనం ఇప్పుడు చదువుకున్నామే. మనం బ్రతికిన తర్వాత మళ్ళీ చచ్చిన జీవితాన్ని జీవిస్తున్నట్లు. శరీరానుసారమైన మనస్సు మరణం, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమును అయ్యున్నది. ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమును అయ్యున్నది. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైనది. గతంలో మనం ఇదే స్థితిలో జీవించుచున్నప్పుడు దేవుడు తన యొక్క ప్రేమతో, తన యొక్క కృపతో మన యొక్క కోర్స్ ఆఫ్ డైరెక్షన్, మన జీవితం యొక్క గమ్యాన్ని ఆయన మార్చేసి, గతంలో మనం చీకటిలో ఉంటున్నప్పుడు వెలుగులోనికి మనలను తీసుకొని వచ్చారు. మరణపాత్రులముగా ఉంటున్న మనలను నిత్య జీవమునకు వారసులనుగా చేశారు. మరి దేవునికి విరోధమైన మనస్సు కలిగి ఉండటం కరెక్టా? దేవునికి ఇష్టమైన రీతిలో జీవించటం దేవుని యొక్క చిత్తమా? గాడ్స్ విల్ అదే అని అంటున్నాడు. ఈ మనం చదువుకుంటున్నటువంటి భాగంలో 3వ వచనంలో, మీరు పరిశుద్ధులగుటకే అనగా అని ఆ చివరిలో 5 చివర్లో అంటున్నాడు.
దేవుని చిత్తం ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తం అంటున్నాడు. మధ్యలో జారత్వం గురించి మాట్లాడుతున్నాడు. we will go back to that issue. So let us continue with the verse that we are reading in chapter 8 of Romans. శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైనది. దేవునికి విరోధంగా ఉండి మనం ఏం చేయలేం. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమునో లోబడనేరదు. కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచనేరరు. దిస్ ఈస్ వెరీ క్లియర్. ఆత్మానుసారంగా జీవిస్తేనే మనం దేవుని సంతోషపరచగలుగుతాం. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల, నివసిస్తున్నాడా? దేవుని ఆత్మ నివసించి మనకు బోధిస్తున్న దానిని మనం వింటున్నామా? ఆత్మ మనకు బోధించుచున్న విషయాలను వినకపోతే పరిశుద్ధాత్మని దుఃఖపడేలాగా చేసేవారం అవుతాం మనం. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. మరి ఎవరి వారం మనం? మన తండ్రి అయిన అపవాది సంబంధులం అని యేసు ప్రభు పరిచయులతోనూ శాస్త్రులతోనూ చెప్పిన ఆ మాటే మనకి కూడా అప్లై అవుతుంది. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరం పాప విషయమై మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవం కలిగి ఉన్నది. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. ఇది చాలా పెద్ద ఇష్యూ, చాలా పెద్ద డాక్ట్రిన్. ఇది మనకి అర్థం కానికుండా సాతానుడు మభ్య పెట్టేస్తూ ఉంటాడు. యు ఆర్ లివింగ్ అకార్డింగ్ టు ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ అని చెప్తాడు. కానీ మనలో జరిగేవన్నీ కూడా శరీర సంబంధమైన కార్యంలే కనిపిస్తూ ఉంటాయి. ఎందుకు తెస్సలోనియన్స్కి ఈ విధంగా చెప్తూ ఉన్నాడు? ఫస్ట్ ఏమో జనరల్ ఇన్స్ట్రక్షన్స్ని ఇస్తూ బాగానే మాట్లాడుతున్నాడు, మీరు బాగానే ఉన్నారు అని అంటున్నాడు. అయితే ఆ కల్చరల్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, ఆ కల్చరల్ బ్యాక్గ్రౌండ్ అనేది మన మీద ఇన్ఫ్లుయెన్స్ని చూపిస్తూ ఉంటుంది. ఐడోలాట్రీ, విగ్రహారాధన, విగ్రహాలను ఆరాధించేటువంటి వారికి అనేక రకములైన ఉపాసన పద్ధతులు లేదంటే ఆరాధనా విధానాలు ఉంటూ ఉండేవి ఆ రోజులలో. అందుకే వారు వ్యభిచారం అనేది వారి జీవితంలో ఒక అంతర్భాగంగా జీవిస్తున్నారు. అది పాపం అనే విషయాన్ని కూడా వారు గమనించలేకపోతున్నారు. జారత్వంలో జీవిస్తూ పరిశుద్ధులంగా మనల్ని మనం ఎలా పీల్చుకుంటాం? అందుకే మన ఘటములను కాపాడుకోవాలి. అనగా మీరు జారత్వమునకు దూరంగా ఉండుటయే దేవుని చిత్తం. జారత్వమునకు దూరంగా ఉండుటయే దేవుని యొక్క చిత్తం. మ్యారేజ్ అనేది, వివాహం అనేది ఒక పరిశుద్ధమైన వ్యవస్థ. ఇట్స్ ఎ సాక్రెడ్ ఇన్స్టిట్యూషన్. ఇఫ్ వి సీ Hebrews chapter 13 verse 4, 13వ అధ్యాయం 4వ వచనం, వివాహం అన్ని విషయములలో ఘనమైనది గాను, ఇట్ ఈస్ ఆనరబుల్ థింగ్, ఇట్స్ అన్ ఆనరబుల్ థింగ్. వివాహం అన్ని విషయములలో ఘనమైనది గాను పానుపు నిష్కల్మషమైనది గాను ఉండవలెను అని చెప్పి వేశ్యా సంగులకు వ్యభిచారులకును దేవుడు తీర్పు తీరుస్తాడు. వేశ్యా సంగులుగాను వ్యభిచారులుగాను ఉంటూ ఉంటే దేవుడు వారికి తీర్పు తీరుస్తాడు అని అంటున్నాడు. శాంక్టిఫికేషన్, దీని గురించి మనం అనేకమైన సార్లు మెన్షన్ చేస్తూ ఉన్నాము. ఇది ఒక గ్రీక్ వర్డ్ల నుంచి డిరైవ్ చేయబడింది. హ్యాగియాస్మాస్ అని అంటాం. హ్యాగియాస్మాస్ అంటే టు సెట్ అపార్ట్, ప్రత్యేకించబడుట, లేదు అంటే ప్రతిష్ఠించబడుట, సమర్పించుకొనుట అన్న అర్థం వస్తుంది. కాన్సిక్రేషన్, ప్రతిష్ఠించుకొనుట. దేవుడు మనలను తన కోసం ప్రతిష్ఠించుకున్నాడు. దేవుడు మనలను ఆయన కోసం ప్రత్యేకపరుచుకున్నాడు.
దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ సాంక్టిఫికేషన్. శుద్ధి చేసి, పావనం చేసి, పరిశుద్ధం చేసి, పవిత్రులనుగా చేసి ఆయన మనలను ఆయన కోసం ప్రత్యేకపరచుకున్నారు. అలాంటి ఈ సాంక్టిఫికేషన్ అనేది 3 పార్ట్స్గా ఉంటుంది. అది 3 ఆస్పెక్ట్స్ లేదంటే 3 ఫేజెస్ అని చెప్పవచ్చు. 3 విభాగములుగా ఉంటుంది. ఒకటి పాస్ట్ సాంక్టిఫికేషన్, ఆర్ వీ కెన్ ఆల్సో కాల్ ఇట్ పొజిషనల్ సాంక్టిఫికేషన్. రక్షింపబడిన ప్రతి వ్యక్తికి ఈ పొజిషనల్ సాంక్టిఫికేషన్ లభిస్తుంది. కొరింథీయులకు రాస్తూ మొదటి పత్రికలో పౌలు మొదటి అధ్యాయం 2వ వచనంలో అంటున్నాడు, కొరింథులోనున్న దేవుని సంఘమునకును అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై, క్రీస్తు యేసునందు ఎవరైతే పరిశుద్ధపరచబడ్డారో అని అంటున్నాడు. అనగా మనం దేవుని యొక్క బిడ్డలంగా మారినప్పుడు దేవుడు మనలను పరిశుద్ధపరిచి పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడిన వారికి అని అంటున్నాడు. పరిశుద్ధులంగా ఉండటానికి పిలిచాడు ఆయన. సో ఇది మనకి ఎప్పుడు లభించింది? వెన్ వి యాక్సెప్టెడ్ క్రైస్ట్ జీసస్ యాజ్ అవర్ సేవియర్. ఆయనను పరిశుద్ధులుగా మనం ఉండటానికి ఆయన మనలను రక్షించుకున్నప్పుడు వచ్చిన ఆ సాంక్టిఫికేషన్ని పొజిషనల్ సాంక్టిఫికేషన్ అంటాం. రెండవది ప్రోగ్రెసివ్ సాంక్టిఫికేషన్, అనగా ప్రస్తుతం జరుగుతూ ఉన్నది, అభివృద్ధి చెందుచున్నది. లేదు అని అంటే మన జీవితములలో అది ప్రస్తుతం కంటిన్యూ అవుతుంది, లేదంటే గ్రోత్, మనలో అది ఎదుగుచూ ఉన్నటువంటి పరిశుద్ధత. అందుకే మొదటి అధ్యాయం 31వ వచనంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో అంటున్నాడు, అతిశయించువాడు, లెట్ us also see 26 verse, సహోదరులారా మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి. దేవుడు మనల్ని పిలిచిన పిలుపును చూడమంటున్నాడు. మనం అతిశయించాలనుకుంటే ప్రభువునందే అతిశయించాలి అని రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనము ఆయను. ఆయన మనకు నీతి, జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమును ఆయను. ఇది మన జీవితంలో ప్రతిరోజు ప్రగతిశీలంగా చూస్తున్నది. అనగా ప్రోగ్రెసివ్గా మనం ఆయన నీతిలో ఉన్నామా, ఆయన జ్ఞానం కలిగి ఉన్నామా, ఆయన పరిశుద్ధత కలిగి ఉన్నామా, ఆయన మనకు అనుగ్రహించిన విమోచనను మనం జాగ్రత్తగా కాపాడుకుంటున్నామా లేదా అనేది మనం పరిశీలన చేసుకోవాలి. దిస్ ఈస్ ప్రోగ్రెసివ్ సాంక్టిఫికేషన్. మూడవది మనకు తెలియజేస్తున్నారు అపోస్తల్ పౌల్, ప్రాస్పెక్టివ్ సాంక్టిఫికేషన్, అనగా అల్టిమేట్గా ఫ్యూచర్లో మనకు లభించేది. 3:13లో అంటున్నాడు చూడండి, మన తండ్రి అయిన మరియు మన ప్రభు అయిన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచుటకై అని అంటున్నాడు. మేము మీ ఎడల ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అలాగే మీరును ఒకని యందు ఒకడు మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభు దయచేయను గాక. సో ప్రెజెంట్లో మనం అభివృద్ధి పొంది వర్ధిల్లుతూ ఉంటే యేసు ప్రభువు రెండవ రాకడలో వచ్చినప్పుడు దేవుని ఎదుట మనలను పరిశుద్ధత విషయంలో అనింద్యమైన వారంగా, బ్లేమ్లెస్గా ఆయన ముందు నిలబెడతాడు. అందుకోసం మనం చేయాల్సింది ఏంటి? మీరు జారత్వమునకు దూరంగా ఉండాలి. 4వ వచనం, మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాషయందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలనో అది ఎరుగుయుండుటయే దేవుని చిత్తం. ఇది ఆయన చెప్పాలనుకున్నాడు. యూ షుడ్ అవాయిడ్
sexual immorality. Each of you should learn how to control your body, and you should not behave like the passionate heathens. అన్య జనుల వలె మనం నడుచుకోకూడదు. In this matter we should not defraud our brother అని 6th verse లో కూడా చెప్తున్నాడు. ఈ విషయమందు ఎవడును అతిక్రమించి తన సహోదరుని మోసం చేయకుండా వలెను. ఎందుకనగా మేము పూర్వం మీతో చెప్పిన సాక్ష్యం ప్రకారం ప్రభువు వీటన్నిటి విషయమై ప్రతిదండన చేస్తాడు. ప్రతిదీ కూడా దేవుడు తీర్పులోనికి తీసుకొని వస్తాడు. కొరింథీయులకు రాస్తూ 2వ పత్రికలో 5వ వచనంలో చెప్తూ ఉన్నాడు. 2 Corinthians chapter 5 verses 9 to 10 చూద్దాం. 9 to 10 5వ అధ్యాయం 9-10 వచనాల్లో. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావలయును. దేవుని యొక్క న్యాయపీఠం ఎదుట మనం ప్రత్యక్షం అవ్వాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఆయన తీర్పు తీరుస్తాడు. అందుకే దేవుడు మనలను పరిశుద్ధులుగా ఉండటానికే పిలిచాడు. పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచను, కానీ అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు. కాబట్టి ఉపేక్షించువాడు మనుష్యుని ఉపేక్షింపడు, కానీ మీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవునినే ఉపేక్షించుచున్నాడు. మన ఘటములను కాపాడుకోవాలి. we have to keep ourselves or safeguard our vessels అని చెప్తూ ఉన్నాడు. తిమోతికి రాస్తూ 2వ పత్రికలో 20-21 వచనాలలో 2వ తిమోతి పత్రికలో పాల్ అంటున్నాడు. let us see తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 2 Timothy chapter 2 verses 20 and 21. గొప్ప ఇంటిలో వెండి పాత్రలు బంగారు పాత్రలు మాత్రమే కాక కర్రవియు మంటివియు కూడా ఉండును. పాత్రలు, ఘటములు అంటే పాత్రలు వాటిలో కొన్ని ఘనతకు కొన్ని ఘనహీనతకు వినియోగించబడును. ఎవడైనను వీటిలో చేరక తాను పవిత్రపరచుకొని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయై ఉంటాడు. సో మన ఘటమును కాపాడుకోవాలి. పరిశుద్ధమైన రీతిలో యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రగా మనం ఉండాలి అని అంటే వివాహమునకు ముందు కానీ వివాహము తర్వాత కానీ pre-marital or post-marital fornication, having sexual affairs with a sexual partner. అందుకే వివాహం అనేది ఒక పరిశుద్ధమైన వ్యవస్థ. ఈ సెక్స్ అనేది భార్యాభర్తల మధ్యనే కానీ మనం పశువులం కాదు కదా. అందుకనే మనకు ప్రతివానికి ఒక సొంత భార్య సొంత భర్త ఉండాలి. ఎవరితో పడితే వారితో ఈ సెక్షువల్ రిలేషన్షిప్స్ని పెట్టుకుంటే మనల్ని మనుషులు అనరు. ఇంకా మనం అనుకుంటున్నట్టుగా పరిశుద్ధులమని అస్సలు అనడానికి వీలు లేదు. ఇది పరిశుద్ధత విషయంలో దేవునికి మనం అకౌంటబుల్గా ఉండాలి. అందుకే మనల్ని పిలిచాడు. దిస్ ఈజ్ ద వాక్ దట్ ప్లీజెస్ గాడ్. ఏది? పరిశుద్ధంగా జీవించటం. యేసు ప్రభు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 28వ వచనంలో ఎంత సెన్సిటివ్ ఇష్యూని చెప్తున్నాడో చూడండి. ఒక స్త్రీని మోహపు చూపు చూచినటువంటి వాడు అప్పుడే తన యొక్క మనస్సులో, let us see Matthew chapter 5 verse 28, జారత్వము లేదంటే వ్యభిచారమును గురించి వారు మాట్లాడుతున్నప్పుడు, నేను చెప్పునదేమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడను.
It can be an adultery that you have done with your body. శరీర సంబంధమైన వ్యభిచారమైన, మానసిక సంబంధమైన వ్యభిచారమైన, జార క్రియలను గురించి మాట్లాడుతున్న విషయమైన. అందుకే కోర్స్ జస్టింగ్ అనేది బూతులు, సరసోక్తులు, పోకిరి మాటలు, వీటన్నింటికి మనం దూరంగా ఉండాలి అని ఎఫెసియన్స్కి రాస్తూ పాల్ 5:4 చెప్తూ ఉన్నాడు. 3 నుంచి చదువుకుందాం. మీలో జారత్వమే కానీ, ఏ విధమైన అపవిత్రతయే కానీ, లోభత్వమే కానీ వీటి పేరైనను మీరు ఎత్తకూడదు. ఇది పరిశుద్ధులకు తగనిది అంటున్నాడు. కృతజ్ఞతావచనమే మీరు ఉచ్చరింపవలెను కానీ బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడు అయ్యున్న లోభి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడన్న సంగతి మీకు నిశ్చయముగా తెలియను. వ్యర్థమైన మాటల వలన ఎవడు మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి. ఎట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చిన గనక మీరు అట్టి వారిలో పాలివారై ఉండకుడి. ఇప్పుడు మనకు ఆఫీసెస్లో, మన వర్క్ ప్లేసెస్లో, కాలేజెస్లో కూడా ఈ అపవిత్రతను గురించి సెక్స్ ఈజ్ నథింగ్ నెగటివ్, బట్ ఇట్ షుడ్ బి బిట్వీన్ ఎ మ్యాన్ అండ్ ఎ ఉమన్, అ వైఫ్ అండ్ ఎ హస్బెండ్. అది ఇతరులతో ఏమాత్రము కూడనిది. దానిని గురించి మాట్లాడటం, తక్కువ చేసి మాట్లాడటం, ఇది ఇట్స్ ఎ సాక్రెడ్ థింగ్, బట్ వీ షుడ్ నాట్ మేక్ ఇట్ అన్వర్ది, అన్హోలీ. కాబట్టి దానిని గురించి ఒకవేళ జోక్స్ వేసుకుంటుంటే అటువంటి జోక్స్ని కూడా మనం వినకుండా జాగ్రత్తగా మన ఘటములను కాపాడుకోవాలి. ఇటువంటి అనవసరమైన కోర్స్ జస్టింగ్స్కి మనం ఎట్టి పరిస్థితుల్లో చెవియొగ్గే వారంగా ఉండకూడదు. ఇదే పరిశుద్ధత అంటే. దిస్ ఈస్ ద వాక్ దట్ ప్లీజెస్ గాడ్. అందుకే మనం దానికి సంబంధించిన విషయాలను మొబైల్ ఫోన్లో చూసిన, సోషల్ మీడియాలో చూసిన, ఏది సరదాగా మనం చూస్తున్నామని అనుకుంటున్నామంటే మనం దేవుని రాకడలో ఆయన యేసుక్రీస్తు ప్రభు వచ్చినప్పుడు మనలను ఆయన ఎదుట పరిశుద్ధత విషయంలో అనింద్యమైన వారిగా చెప్పడానికి అవకాశం లేదు. మన మీద నింద మోపవలసి వస్తుంది. వి యూస్ టు వాచ్ సంథింగ్ ఆన్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఇంకా ఏదో అది దేవునికి అవమానకరమైన విషయం. దేవుడు మనలో జీవిస్తూ ఉన్నప్పుడు, ఆత్మ మనలో ఉంటున్నప్పుడు, ఆత్మానుసారులు ఆత్మ విషయమైన వాటి మీద దృష్టి నుంచుతారు కానీ ఇటువంటి శరీర సంబంధమైన వాటి మీద దృష్టి నుంచే వారిగా ఉండరన్న సంగతిని మనం అర్థం చేసుకొని మనల్ని పిలిచిన పిలుపునకు తగిన రీతిలో జీవించాలని ఈ ఉదయకాలమందు దేవుడు మనలను హెచ్చరించుచూ ఉన్నాడు. సో లెట్ us examine ourselves and see that we live a holy life that is pleasing unto the Lord. దేవునికి సంతోషం కలిగించే విధంగా జీవించినట్లు దేవుడు మనకు సహాయం చేయనుగాక. లెట్ us pray. పరిశుద్ధుడా, మా ప్రియ రక్షక, మా ప్రభువా, ఈ ఉదయకాలమందు మమ్మలను పరిశుద్ధులుగా జీవించడానికే మీరు పిలిచి ఉన్నారు. ఈ విషయంలో మేము మా సహోదరులను నాయన డిఫ్రాడ్ చేసేటువంటి వారంగా ఉండకుండానట్లు మా ఆలోచనలు, మా తలంపులు, మా ఊహలు, మా ఉద్దేశాలు, మా క్రియలు, మా స్పర్శలు, మా వినికిడి అన్నింటిలో పరిశుద్ధతను కాపాడుకునే వారంగా ఉండున్నట్లు మాకందరికీ సహాయం చేయమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. అందరికీ వందనాలు. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహవాసం మనందరికీ తోడుగా ఉండి ఆయనకు తగిన రీతిలో జీవించుటకు సహాయం చేయునుగాక. ఆమేన్.